Monica. I am studying in 8th class B section, ZBGHS School, Girls Gutti. నేను ఈరోజు చెప్పబోయేది ఏపీజే అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబు రాజేంద్ర ప్రసాద్. ఏపీజే అబ్దుల్ కలాం పేద కుటుంబంలో పుట్టిన తన విద్య వలన అంతరిక్ష శాస్త్రవేత్తగా రాణించారు. భారతదేశపు రాష్ట్రపతిగా, మంచి మానవతావాదిగా కీర్తి పొందారు. 40 విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. భారతరత్న, పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి సత్కారాలను పొందారు. స్ఫూర్తిదాయకమైన మానవతావాదిగా, శాస్త్రవేత్తగా ప్రపంచమంతా వారిని గుర్తించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశంలోని 2వ రాష్ట్రపతి, తత్వవేత్త. భారతరత్న ఉపాధ్యాయ వృత్తిలో కొద్ది కాలమే పనిచేసిన గొప్ప ఉపాధ్యాయుడు అనిపించుకున్నారు. సెప్టెంబర్ 5వ వారి పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా భారత జాతి జరుపుకుంటుంది. బెనరస్ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయకు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ప్రపంచ తత్వవేత్తల్లోనే పేరెన్నికగల మహోన్నత వ్యక్తిగా కాగలిగారు. బాబు రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర సమరయోధుడు, అకలంక దేశభక్తుడు, నిరాడంబరుడు. స్వతంత్ర భారతదేశపు మొదటి రాష్ట్రపతి. విద్యా సంస్కారాలకు పెట్టింది పేరు. భారతరత్న అవార్డు గ్రహీత. థ్యాంక్ యూ.